హలో ఎవ్రీవన్. చేపల పులుసులో ఉండాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి, అలాగే ఏ మెథడ్లో చేస్తే చేపల పులుసు అనేది ముక్క విడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాము. మసాలా ప్రిపరేషన్ కోసం జీలకర్ర, ధనియాలు, గసగసాలు, అలాగే అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాక కడిగి పెట్టుకున్న చేప ముక్కలు మరొకసారి ఉప్పు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. మనకు సరిపడా చింతపండును అయితే నానబెట్టుకొని పెట్టుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే పెద్ద సైజు టమాటాను గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాక కళాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా తొందరగా మగ్గడం కోసం కొంచెం ఉప్పు వేసి కలుపుకున్నాక అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలాలను కూడా యాడ్ చేసుకున్నాక అందులో కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం పుదీనా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మసాలా మొత్తం బాగా ఉడికేలాగా మూత పెట్టి ఉడికించుకున్నాక ఆయిల్ పైకి సపరేట్ అయిన తర్వాత అందులో మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలను అయితే ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. చేప ముక్కల్లో ఉండాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అది కొత్తిమీరే. మనం కొత్తిమీర ఎంత ఎక్కువగా వేసుకుంటే చేపల పులుసు అనేది అంత టేస్టీగా వస్తుంది. అందులో నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకొని పులుపుకి సరిపడినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని ఈ మెథడ్లో మనము తిప్పుకుంటూ ఉండాలి. దానికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కల్లో వేసాం కనుక చూసుకొని వేసుకోవాలి. అందులో ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టి దగ్గర ఉడికించుకుంటే సరిపోతుంది.